బ్రతికించు దేవుడవు నీవని నీ చెంత చేరితిని దేవా. మంచిది. మరి యొక్క ఉదయకాల సమయమందు మన ప్రియ ప్రభువును ఆరాధించి గణపరచటానికి మనమందరము మన గృహములలో చేరి అందరం కలిసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించుట కొరకై, ఆశీర్వాదం పొందుట కొరకై మీరందరూ మీ గృహములలో సిద్ధముగా ఉండాలని కోరుతూ మరి మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించుట కొరకు మనమందరము లేచి నిలబడదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన తండ్రి, సర్వాధికారుడా, సర్వోన్నతుడా, సృష్టికర్తవైన దేవుడా, మీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడారు తండ్రి. మేము మీకు విధేయులమై ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ సన్నిధిని మేము అనుభవించుటకు, ఆరాధించుటకు ప్రభా మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మీరు మా గృహాలను మీరు దర్శించండి. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుమని, మా యొక్క గృహములలో నీ సన్నిధిని కుమ్మరించుమని, మా గృహములలో మీ యొక్క నెమ్మదిని అనుగ్రహించుమని, మీకు ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో ఒక పాట పాడుకుందాం. 1-2 పాటల ద్వారా దేవుని మహిమపరుస్తాం. మన చర్చ్ క్వైర్ వారు ముందుకు వచ్చి మరి పాటలు పాడి ప్రభువును మహిమపరచాలని కోరుతున్నాను.
సరే, మంచిదండి. మరి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు కృప చూపించాడు కనుక దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో కొద్ది సమయము ప్రార్థన చేసుకుందాం. మన దేశ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, ప్రపంచం యొక్క పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభు సన్నిధిలో మరి కొద్ది సమయము మనం గడుపుదాం. కనుక అందరం ఏకీభవిస్తాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే పాస్టర్ గారు వారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవం కలిగిన మా యేసయ్య, కనికర సంపన్నుడా, నీకే స్తుతి స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవ నీకు వందనాలు ప్రభువా. అయ్యా గడిచిన వారమంతా నాయన మీరు తోడుగా ఉండి తండ్రి నడిపించి కాచి కాపాడి ప్రభువా, నీ పాసనికి నాయన ఈ యొక్క ఆదివారపు దినమందు నా తండ్రి అయ్యా నీ పాసనికి మేము వచ్చుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా ప్రభువా, లాక్డౌన్ సందర్భంగా నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించలేని మేమందరము కలిసి ప్రభువా ఆరాధించలేని పరిస్థితులు ప్రభువా, నీ కృప చూపించండి, నీ సహాయము దాయిచ్చేయండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఈ లైవ్ ద్వారా నా ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలను ప్రభువా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీకు స్తోత్రంలో అయ్యా నీ సందులో ప్రభువా మేము వచ్చి ఉన్నాము నా తండ్రి. అయ్యా మీరు కనికరించండి, కరుణించండి ప్రభువా. నీకు స్తోత్రంలో ఒకసారి ప్రభువా మా యొక్క నా తండ్రి నాయన అయ్యా ప్రపంచమంతటా నా ప్రభువా నీ యొక్క కనుదృష్టి పెట్టండి నాయన. అయ్యా నా ప్రభువా మీరే సహాయము దాయిచ్చేయండి. ఈ భయంకరమైన తెగుళ్ళ నుండి నా ప్రభువా మీరు రక్షించి ఇంతవరకు ప్రభువా మీరు కాచి కాపాడినందుకు ప్రభువా నీకు వందనాలేసయ్యా. అయ్యా మా యొక్క దేశాన్ని ప్రభువా నాయన మా యొక్క రాష్ట్రాలను ప్రభువా నీ పాసనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీకు స్తోత్రంలో అయ్యా వారికి తగిన జ్ఞానముతో మీరు నింపండి నాయన. ఈ యొక్క పరిస్థితులన్నిటినీ అనుకూలపరచండి దేవ. నీకు స్తోత్రంలో ప్రభువా అయ్యా మీరే సహాయము దాయిచేయండి. ఇరుకులో ఇబ్బందుల్లో ప్రభువా ఆకలితో అలమటిస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా డాక్టర్స్ను ప్రభువా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి, నర్సెస్ను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. పరిచర్య చేసిన ప్రతి బిడ్డనయ్యా నీ పాసనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా మీరే సహాయము దాయిచేయండి. నీ కృపను మా పట్ల ఉంచి నడిపించండి ప్రభువా. నీ కనుదృష్టి పెట్టండి దేవ. నీకు స్తోత్రంలో ముఖ్యంగా నా ప్రభువా ఈ లైవ్ ద్వారా నాయన నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ సేవకులను సేవకురాన్లను అయ్యా సువార్థికులను కాపర్లను ప్రభువా ఒకసారి నీ పాసనలు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. లైవ్ ద్వారా నాయన నీ వాక్యాన్ని అందిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. అలాగనే నా తండ్రి టీవీ ద్వారా నా ప్రభువా నీ వాక్యాన్ని అందిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పరిచయం అంతటిని ప్రభువా మీ చేతులెత్తి మీరు దీవించి ప్రభువా మాయం పొందండి. అయా నీకే స్తోత్రములు ప్రభువా. అయా పరిస్థితులన్నిటిని మీరు అనుకూలపరచమని నీ సందులో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇరుకులో ఇబ్బందుల్లో నాయన బలహీనతలో ఉన్న బిడ్డలందరి పట్ల నీ యొక్క కృపను చూపించి వారికి స్వస్థత మీరు కలగ చేయండి. ఒకసారి నా ప్రభువా ఈ సమయమందు నాయన దేవని దాసుని వాక్యాన్ని విత్తుతూ ఉంటుండగా నీ కృపను చూపించండి. ఏడంతల ఆత్మతో మీరు అభిషేకించి నీ సిల్వ చాటును మరుగుపరిచి ప్రభువా మీరే మహిమ పొందండి. తన నోట్లని వాకులను పెట్టండి. వినగలిగిన చెవులను ప్రభువా మీరు మాకు దాయిచ్చేయండి ప్రభువా. ఆది నుండి అంతవరకు నాయన నీ యొక్క కృప నుంచి మా సంఘాన్ని ప్రభువా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డనయ్యా మీ చేతులెత్తి మీరే ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని ఈ యొక్క ఆరాధన నీకు ఘనత మహిమ దేవ వచ్చుటకు నీ కృప చూపించమని నీ చిత్తమైతే ప్రభువా మేమందరము కలిసినైనా నీ మందిరంలో చేరి ఆరాధించుటకునైనా మీ సహాయము దాయిచేయమని నీ దీవెనలు కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి సమయంలో ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోవేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము నుండి 27 వచనముల వరకు చదువుకుందాం. 19వ వచనము నుండి 27 వచనముల వరకు చదువుకుందాం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక
నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును. అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లును సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లును నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును. నా జనులు ఇక నిన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నిన్నడును సిగ్గునందకయుందురు. మంచిది. సమయంలో మనమందరము లేచి నిలవబడి స్తుతి ఆరాధన చేసుకుందాం. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలవబడి ప్రభువును స్తుతిస్తాం. మంచిదండి. సమయంలో పరిశుద్ధాత్మ దేవుని మనం ఆరాధిస్తాం. ఆరాధనకు యోగ్యుడు కనుక ఆయన మన స్తుతుల మీద సింహాసనాసీనుడైన ప్రభువు కనుక ఈ సమయంలో ఆయనను ఆరాధిస్తాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును అంటున్నాడు. మీకు మరలా నెత్తును అంటే మన మీద ఉన్న శాప పాపాన్ని ఆయన తొలగించి మరలా ఆయన ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తిరిగి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయనను ఈ సమయమందు మనము స్తుతించాలి. కనుక అందరం కలిసి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా అనే ఈ పాట ద్వారా ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వారే
దేవా బలముగా వీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా. అగ్నిజ్వాలల వంటి నాలుక వలె మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన తండ్రి, సజీవుడా, మా ఆశ్రయ దుర్గమా, మా స్తుతుల మీద సింహాసనాసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఈ ఉదయకాలమందు ప్రభువా. నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభువా మా హృదయములు తెరిచి నిన్ను ఘనపరిచి ఉన్నాము కనుక తండ్రి, ఈ సమయమందు ప్రభువా నీ వాక్యము మాకు కావాలి నాయన ప్రభువా. మీరు మా స్తుతుల మీద సింహాసనాసీనుడవై ఉండి రారాజుగా నాయన ప్రభువా, మంచి బోధకుడుగా, అద్భుతాలు చేయు తండ్రివిగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా జీవితాలలో ప్రభువా వెలుగును నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. చీకటిని పారద్రోలమని ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా యొక్క గ్రోములన్నీ కూడా ప్రభువా నీ వెలుగు చేత ప్రభువా నింపబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి చీకటి ప్రతి ఇంటిలో నుండి ప్రభువా నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు శక్తి గల నామమున లయపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు రాజ్య. హల్లెలూయా, నీకు వందనాలు వందనాలు వందనాలు. గ్లోరీ మాస్టర్, హల్లెలూయా, మీకు స్తోత్రాలు తండ్రి. నాయనా ఉన్నవాడా నువ్వాడా నాయనా, నిన్ను ఆరాధించుటకు ప్రభువా నీవిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధనలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా వారికి మా ప్రభువా మీరు మా వారి ద్వారా మీరు మహిమ పొందండి నాయన. వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఆరాధన అంతటిని మీ చేతులకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చిన ప్రియమైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యములోనికి స్వాగతిస్తూ ఉన్నాను. కనుక ఈ సమయమందు వాక్యం వినటానికి వచ్చిన మనమంతా
ఒకసారి దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి సమయంలో మనందరి జీవితాలలో విచిత్రమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మనందరి జీవితాలలో విచిత్రమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అదేంటంటే, ఇప్పుడు బాగున్నది కొంతకాలానికి బాగుండదు. ఏమండి? ఇప్పుడు బాగున్నది కొంతకాలానికి బాగలేకపోవడం. తర్వాత ఇప్పుడు బలంగా ఉన్న వ్యక్తి కొంతకాలానికి బలహీనంగా మారిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు బాగున్నటువంటి వ్యక్తి కొంతకాలానికి బలహీనంగా మారిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇప్పుడు అందంగా ఉన్నటువంటి వ్యక్తి కొంతకాలానికి తన యొక్క సౌందర్యాన్ని పోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలాసార్లు సమాజంలో మనం ఇతరులను గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత మరి గొప్ప పేరు సంపాదించినటువంటి పట్టణము ఒక రోజున ఆ పేరు పోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ పట్టణానికి మించినటువంటి పట్టణాలు ఏర్పడటం వల్ల ఈ పట్టణానికి ఉన్నటువంటి ఖ్యాతి పడిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఇవన్నీ మనము కనులారా చూస్తూ ఉన్నాం, చెవులారా వింటూ ఉన్నాం, మనసారా గ్రహిస్తూ ఉన్నాం. కొంతకాలము బాగుంటుంది, ఆ తర్వాత అది కొంతకాలానికి దాని నాణ్యత పడిపోతుంది. కొంతకాలం అందంగా కనబడతాము, కొంతకాలానికి మన అందమంతా చేజారిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. కొంతకాలం బలంగా కనబడతాం, మరికొంతకాలం కాగానే బలహీనులం అయిపోతాం. ఇలా మన జీవితం అంతా ఆ ప్లస్ మైనస్ అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, స్టార్టింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు జీవితం అంతా అవే పరిస్థితులు మనకు ఉండవు అనే విషయాలు మనకు బాగా అర్థమవుతూ ఉన్నాయి ప్రియులారా. సమాజాన్ని మనం గమనించినట్లయితే, మన కుటుంబ పరిస్థితులు మనం గమనించినట్లయితే, మన జీవిత విధానంలో ఈ రోజున్నవి రేపు ఉండకపోవచ్చు అనే విషయాలు మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కనుక ఈ రోజు ఉన్నటువంటి పట్టణాలు రేపు అవే ఖ్యాతితో ఉండవు అనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని ఉదాహరణకి మనం గమనించినట్లయితే, క్రీస్తుకు పూర్వము యెరూషలేము మహానగరాన్ని గూర్చి కొంతవరకు ధ్యానం చేయాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు ఆయన ప్రేరణ కలుగచేశాడు. కనుక ఒకప్పటి యెరూషలేము అనగా యేసు క్రీస్తుకు పూర్వము ఉన్నటువంటి యెరూషలేము మహా సౌందర్యముగా మరి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో చాలా సౌందర్యంగా ఉంది ప్రియులారా. అయితే ఎలా సౌందర్యంగా ఉంది అనంటే, ఒక్క మాటలో చెప్పాలి అనంటే, అది ఏదేను వనములాగా ఆ యెరూషలేము పట్టణము ఉన్నది అని మరి యోవేలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేము మహానగరము లేదా యెరూషలేము మహాపట్టణము, ఈ పట్టణము ఎలా ఉన్నది అనంటే, ఒకప్పుడు అది ఏదేను వనములాగా ఉన్నది అనే విషయాన్ని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోవేలు భక్తుని ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము మరి 2వ అధ్యాయము 3వ వచనం. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నదేదియు విడువబడక భూమి ఎడారి వలె పాడాయను. చూసారా ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యెరూషలేము యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే చాలా ఉన్నతమైనటువంటి పట్టణముగా, ఉన్నతమైనటువంటి భూమిగా ఆ ప్రాంతము మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ భూమిని గూర్చి, యెరూషలేము యొక్క భూమిని గూర్చి దేవుడు ఏమంటున్నాడు అనంటే, దానిని భూమి ఏదేను వలె ఉండెను అని అంటున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి భూమి ఏదేను వలె ఉండెను అంటే, ఏదేనులో ఏది జీవము కలిగినటువంటి వృక్షాలు, తర్వాత కేరూబులు, సేరూబులు, తర్వాత ఆ అనేకమైనటువంటి ఆ శారీర సంబంధమైన ఆహారాన్ని కూడా ఆ ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఈ యెరూషలేము మహానగరములో దేవుడు అన్నింటినీ కలుగచేశాడు ప్రియులారా.
ఆ భూమిని అంతగా ఆశీర్వదించాడు. అంటే ఏదైనా వనములో ఏ కొరత లేకుండా ఏ రీతిగా దేవుడు దానిని సిద్ధపరిచాడో ఆ రీతిగానే ఈ యెరూషలేము మహానగరాన్ని ఆయన అంత సబబుగా, అంత సుందరముగా ఆ పట్టణాన్ని తీర్చిదిద్దాడండి. అక్కడున్న ప్రజలు బాగా ఆశీర్వదింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశముగా మరి ఆయన దానిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంతగా ఆ భూమిని, అక్కడున్నటువంటి ఆ సంపదని దేవుడు ఇష్టానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ఆ ప్రాంతాన్ని ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. ఉదాహరణకు ఒక్క మాటలో చెప్తున్నాడు, దానిని ఎంతగా ఆశీర్వదించాను అని అంటే ఏదేను భూమి వలె ఆ భూమిని ఆశీర్వదించాను అంటున్నాడు. ఏదేను భూమి వలె ఆ భూమిని ఆశీర్వదించాను అని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక అంత ఆశీర్వదింపబడినటువంటి ఆ ప్రాంతము యెరూషలేము మహానగరము, ఆ ప్రాంతములో నివసిస్తున్న ప్రతి పట్టణస్థుడు, ప్రతి పౌరుడు కూడా ఆ భూమిలో నుండి వచ్చు ప్రతి పంట మరి కష్టము లేకుండా ఎంత ఈజీగా సంపాదన జరుగుతూ ఉంది అనంటే అంత ఈజీగా సంపాదన జరుగుతూ ఉంది. ప్రజలు ఏమాత్రము కూడా కష్టపడకుండా దేవుడు వారిని బాగా సుఖపెట్టాడు. బాగా బలంగా ఉన్నారు, అందంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు ప్రియులారా. అంత బాగా వారిని దేవుడు ఆశీర్వదించాడు. అంత బాగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకనే ఆశీర్వదింపబడిన ప్రజలుగా వీరు పేరు పొందారు. వీరు ఆశీర్వదింపబడిన ప్రజలుగా పేరు పొందారు. కనుక ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆశీర్వదింపబడినటువంటి వారు మరి ఇక్కడ మనం చూస్తే వారు దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి. వారు దేవునికి కృతజ్ఞులుగా జీవించాలి, విధేయత కలిగి జీవించాలి, దేవునికి ఇష్టమైన వారుగా జీవించాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలి. కానీ వారు దేవునికి అవిధేయులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి అవిధేయులైనట్లుగా చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకులైనట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారికి విస్తారమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారి పశువులకు విస్తారమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఆ పట్టణాన్ని దేవుడు బాగా ఆశీర్వదించాడండి, బాగా ఆశీర్వదించాడు. ఇంతగా ఆశీర్వదించిన ఈ పట్టణస్థులు, ఈ ప్రజలు దేవునికి విధేయులవ్వాలి, దేవునికి కృతజ్ఞులై ఉండాలి, దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలి. అయితే వీరు దేవునికి వ్యతిరేకమైనటువంటి నడకను నడిచారు, దేవునికి అవిధేయతను చూపించారు. వారికి ఎంత సుఖము వచ్చిందో, ఎంత ఆ సుఖంగా తిరుగుతూ ఉన్నారో, వారు పెరుగుతూ ఉన్నారో, వారి పిల్లలు వారు ఎంతగా ఆశీర్వదింపబడ్డారంటే అంతగా ఆశీర్వదింపబడ్డారు. కానీ ప్రియ దేవుని ప్రజలారా, ఆ ఆశీర్వాదము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు మాకు ఇచ్చారు, మేము ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలి, మేము విధేయులంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేకుండా పోయింది. వారు దేవునికి అవిధేయత చూపించారు, దేవునికి అవిధేయత చూపించారు. కనుక ఆ వ్యతిరేకమైన జీవితాన్ని జీవించారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఆ బాగున్నటువంటి పట్టణాన్ని కొంతకాలానికి ఆయన బాగలేకుండా చేశాడు. బాగున్నటువంటి ఆ పట్టణాన్ని బాగలేకుండా చేశాడు. నేను ముందే చెప్పానుగా, మనలో ఉన్నటువంటి బలము ఈరోజు మనం బలవంతులుగా కనపడితే కొంతకాలానికి మనం బలహీనులుగా కనపడతామని, ఈరోజు ధనవంతులుగా కనపడితే కాలానికి ధనహీనులుగా కనపడతామని నేను ముందే జ్ఞాపకం చేశానుగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము మహానగరంలో నివసిస్తున్న ప్రజలనంతా దేవుడు బాగా ఆశీర్వదించాడు. ఆ భూమిని ఆశీర్వదించాడు, ఆ పంట పొలాలను ఆశీర్వదించాడు, అక్కడున్న వృక్ష సంపదని, పశు సంపదని బాగా విస్తారంగా ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తున్న ఈ ప్రజలు దేవునికి కృతజ్ఞులై జీవించలేకపోయారు. దేవునికి అవిధేయులుగా జీవించారు, వ్యతిరేకత కలిగి జీవించారు. నిజంగా ఇలాంటి జీవితాలు మనలో కూడా చాలా మందికి ఉన్నాయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే,
దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తే, దేవుడు మనకు ధనం ఇస్తే, దేవుడు ఉద్యోగం ఇస్తే, దేవుడు మనకు సమస్తము కలుగచేస్తే దేవునికి విధేయులుగా జీవించాలి, దేవునికి కృతజ్ఞులముగా ఉండాలి. కానీ మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము అనేది ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కనుక ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే బాగున్నటువంటి ఈ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే బాగలేకుండా చేశాడు. ఏమండి, బాగున్నటువంటి యెరూషలేము మహానగరాన్ని కొంతకాలానికి దేవుడు బాగలేకుండా చేశాడు. ఒకసారి యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ పంటలనంతా ఆయన నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ ప్రాంతంలో పండినటువంటి పంటలన్నీ కూడా, చేతికొచ్చిన పంటలనంతా కూడా దేవుడు సర్వనాశనం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేని ద్వారా సర్వనాశనం చేశాడు అనంటే ప్రియ దేవుని ప్రజలారా, అక్కడ మనం చూస్తే ఆ పంటలను దేని ద్వారా నాశనం చేశాడు అనంటే 4వ వచనంలో మనం చూస్తే ఇలాగంటూ ఉన్నాడు. చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసెను. చాలు. ఇక్కడ మనము 4 రకాలైనటువంటి పురుగులను మనం చూస్తూ ఉన్నాం. ఈ పంటలన్నింటినీ నాశనం చేయటానికి 4 రకాలైనటువంటి పురుగులు. మొదటిది ఏంటంటే గొంగలి పురుగు, తర్వాత 2వది మిడతలు, 3వది పసరు పురుగులు, 4వది చీడ పురుగులు. ప్రియుల, ఈ 4 రకాలైనటువంటి పురుగులు ఆ యెరూషలేము ప్రాంతంలోనికి వచ్చి ఆ పంటల మీద వ్రాలి ఆ పంటలనంతా నాశనం చేసినట్లుగా వాక్యము ద్వారా చూస్తూ ఉన్నాం. ఆ పంటలనంతా నాశనం చేశాయి. ఆ పురుగులు వెళ్ళి మహాసైన్యముగా పంటల మీద అంతా వాలిపోయి ఆ పంటలనంతా తినేసాయి. ఆ వృక్షాలు, ఆ పొలాలు, వాటన్నిటినీ కూడా నాశనం చేసేసాయి. ఇంకా మానవుడు తినటానికి ఆహారం లేకుండా చేసేసాయి. మానవుడు తినటానికి ఆహారం లేకుండా చేసేసాయి. ఈరోజు ఒక వైరస్తోనే, ఒక కరోనా వైరస్తోనే యావత్తు ప్రపంచం అంతయు కూడా తలక్రిందులవుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రోజున ప్రియ దేవుని ప్రజలారా, యోవేలు ప్రవక్త కాలంలో ఇక్కడ ఆ యెరూషలేము మహానగరాన్ని ఆయన పూర్తిగా దాన్ని నాశనం చేసేసాడు. 4 రకాలైనటువంటి ఆ పురుగులను పంపించాడు. గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు, 4 రకాలైనటువంటి పురుగులను ఆయన పంపించి ఆ పంటలన్నిటినీ సర్వనాశనం చేశాడు. చూడండి, దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో. ఈరోజు కడుపు నిండా మనం భోజనం చేయొచ్చు, బలం కలిగి ఉండొచ్చు, ధనం కలిగి ఉండొచ్చు, జ్ఞానం కలిగి ఉండొచ్చు. కానీ అవి ఎంతకాలం ఉంటాయి మనతో అనంటే దేవునికి మనం విధేయులమైనంత కాలమే మనతో ఉంటాయి. దేవునికి ఏ రోజునైతే మనం అవిధేయులం అవుతామో ఆ రోజున మరలా ఇలాంటి పరిస్థితులు మనకు సంభవించక తప్పదు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, చెప్పకనే చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా దేవునికి అవిధేయత కలిగి జీవిస్తున్నటువంటి పరిస్థితులను దేవుడు మరి సహించలేకపోయాడు. కనుకనే ఈరోజు ఈ వైరస్ను బట్టి అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి యెరూషలేము మహానగరము ఒకప్పుడు మహా ఉన్నతమైనటువంటి నగరము, ఆశీర్వదింపబడిన నగరము, పంట పొలాలు విస్తారంగా పడుతున్నటువంటి నగరము. కానీ చివరికి అది బీడు భూమిగా, ఎడారిగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా యోవేలు 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, పొలాలన్నీ పాడైపోయాయి అంటాడు. మొదటిది. రెండవది ఏమంటున్నాడు, మరి భూమి అంగలారుస్తూ ఉంది అంటూ ఉన్నాడు. మూడవది ఏమంటున్నాడు, ధాన్యము నశించిపోయింది అంటూ ఉన్నాడు. తర్వాత 4వది, క్రొత్త ద్రాక్షరసము లేకుండా పోయింది అంటాడు. 5వది, తైలాన్ని ఇచ్చే వృక్షాలన్నీ కూడా వాడిపోయాయి అంటాడు. వాడిపోయాయి అంటాడు. ప్రియ దేవుని ప్రజలారా,
భూమి మీద ఉన్న పంటంతా కూడా నాశనమైపోయింది. అంత మాత్రమే కాకుండా 13వ వచనానికి మనం వస్తే అక్కడ అంటాడు, ద్రాక్ష చెట్లు చెడిపోయాయి అంటాడు, అంజూరపు చెట్లు వాడిపోయాయి అంటాడు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, మిగతా తోటలన్నీ కూడా వాడిపోయాయి అంటాడు. వాడిపోయాయి. ఇంకా సరే, ఇవన్నీ వాడిపోయాయి కదా, ఇవన్నీ ఎండిపోయాయి కదా, ఈ చెట్లన్నీ ఈ ఫల వృక్షాలన్నీ కూడా ఎండిపోయాయి కదా, సరే మరలా వ్యవసాయం ప్రారంభం చేద్దామని చెప్పి విత్తనాలు పట్టుకొని పొలములోనికి వెళ్ళి విత్తనాలు వేస్తే, విత్తనం వేసిన తర్వాత 3వ రోజు వెళ్ళి చూస్తే ఆ విత్తనము మొలక రావటం లేదు. ఏమైంది అని చూస్తే, ఆ పెడ్డ తీసి చూస్తే ఆ పెడ్డ క్రింద ఆ విత్తనము కుళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అంతగా దేవుడు దానిని శపించేశాడు. పశువులు ఆకలితో అల్లాడుతూ ఉన్నాయి. తర్వాత మరి ఎడ్ల మందలు ఆకలికి అల్లాడుచూ ఉన్నాయి ప్రియులారా. మేత లేక పశువులు మూలుగుతూ ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి స్థితిలోనికి యెరూషలేము మహానగరం వచ్చేసిందండి. చూడండి, అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు బాగా బలంగా ఉంటాము, రేపు బలహీనులం అవుతాం. ఈరోజు బాగా ధనముతో ఉంటాము, రేపు ధనహీనులం అవుతున్నాం. ఈరోజు మనకు నచ్చింది మనం చేస్తున్నాం, రేపు మా అవతలి వాడు వాడికి నచ్చింది వాడు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవునికి నచ్చింది మనం చేయాలి. అది బలమున్నా సరే, అది జ్ఞానమున్నా సరే, లేకపోతే నీకు కావలసిన ఆ జ్ఞానము లేక ఆలోచనలు ఏమున్నా సరే, కానీ దేవునికి నచ్చింది మనం చేయాలి. దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి. దేవునికి వ్యతిరేకమైన పని ఏ రోజు కూడా చేయకూడదని మరి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అయితే ప్రియ దేవుని ప్రజలారా, ఇదంతా చూసినటువంటి ప్రజలు ఏమైపోయారు అనంటే, వారి లోపల సంతోషాన్ని కోల్పోయారు. వారి లోపల సంతోషాన్ని కోల్పోయారు. అయ్యో మా పంట పొలాలు పాడైపోయాయి, అయ్యో మా జల్దరు వృక్షాలు పాడైపోయాయి, అయ్యో మాకిచ్చినటువంటి ద్రాక్ష చెట్లు పాడైపోయాయి, మాకిచ్చిన సర్వ సంపద ఆహారము పూర్తిగా నశించిపోయింది, మాకు సంతోషము లేదే, ఈ ప్రాంతం అంతటిని చూస్తే మాకు సంతోషము లేదు, సరే విత్తనం వేసైనా మరల పంట సాధిస్తాము అనంటే మా విత్తనము మంటి పెళ్ళ కింద మరి మురిగిపోతా ఉంది అని అంటూ ఉన్నాను. ఆ ప్రజలు వారి బాధ, వారికి ఉన్న వేదన, ఎంతో వేదన కలుగుతూ ఉంది. ఆ ప్రజలు మరి ఎంతో వేదన చెందుతూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వేదన గమనించి వీరికి సంతోషము లేకుండా జీవిస్తూ ఉన్నారు యెరూషలేములో ఉన్న ప్రజలంతా. వారి హృదయాల్లో సంతోషం లేదు, ఆనందము లేదు, కంటి నిండా దుఃఖము, వేదన, తినటానికి ఆహారము లేదు. వారి పరిస్థితులు అఘోరంగా మార్చబడ్డాయి కనుక వారు వేదనతో ఉన్నారు, వారు ఎంతో బాధల్లో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా దేవుని సేవకుడైనటువంటి యోవేలు ప్రవక్తకు తెలిసాయి ప్రియులారా. ఈ పరిస్థితులన్నీ యోవేలు ప్రవక్తకు తెలిసిన తర్వాత యోవేలు ప్రవక్త ఆ ప్రాంతానికి వెళ్ళాడు, విజిట్ చేయడానికి. యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళ్ళి ఆయన అక్కడ చూస్తే ఆ ప్రజల్లో సంతోషము లేదు, ఆనందము లేదు. ఆ పట్టణం అంతా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిలో యోవేలు ప్రవక్తను దేవుడు అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులన్నీ చూస్తే యోవేలు ప్రవక్త చాలా బాధపడ్డాడు, వేదన చెందాడు. అయ్యో ఏంటి ప్రభువా, బాధపడి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సముఖంలో చెప్తున్నాడు, అయ్యో ప్రభువా ఏంటి ప్రభువా, ఈ దేశ పరిస్థితి ఇలాగైపోయింది. ఈ యెరూషలేము మహానగరము ఒకప్పుడు ఏదేను వనము వలె ఉన్నటువంటి ప్రాంతము ఈరోజు శాపగ్రస్తమైనటువంటి ప్రాంతముగా మార్చబడింది. ఎందుకు మార్చబడింది ప్రభువా అని యోవేలు ప్రవక్త ప్రభువుని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకున్నాం. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో
ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను, మన ఆహారము నాశనమాయను. చూసారా ప్రియులరా, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు యోవేలు ప్రవక్తతో అంటున్నాడు. యోవేలు ప్రవక్త దేవుని అడిగాడు కదా, ఆ ప్రాంతం అంతటిని దర్శించాడు. యెరూషలేము మహానగరాన్ని అంతా కూడా దర్శించి ఆ పట్టణాన్ని చూసి ఆ ప్రజల బాధలు, ఆ పశువుల బాధలు, ఆ అన్నీ కూడా చూసి ఆయన దుఃఖాక్రాంతుడైపోయి దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యో ప్రభువా, ఏంటి ఈ ప్రాంత పరిస్థితి, ఈ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ పశువుల పరిస్థితి ఏంటి ప్రభువా అని ఆయన మరి ప్రార్థన చేశాడు. ప్రభువుని అడిగాడు. ప్రభు అడిగితే అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, యోవేలు, మనము చూస్తూ ఉండగా మన దేవుని మందిరములో ఏమీ లేదట, సంతోషము లేదు. మన దేవుని మందిరములో సంతోషము లేదు, ఉత్సవము లేదు, అనగా ఆరాధనలు లేవు, ఆరాధనలు నిలిచిపోయాయి, ఆరాధనలు నిలిచిపోయాయి. దేవుని మందిరములో సంతోషము లేదు, ఆనందము లేదు, ఆరాధన లేదు, దేవుని మహిమపరచడము లేదు. కనుక దేవుని మందిరం అంతయు కూడా లాక్డౌన్ అయిపోయింది. దేవుని మందిరము ఆరాధించాల్సినటువంటి స్థలాలు ఆరాధించబడకుండా, మహిమ చెల్లించాల్సినటువంటి సంఘాలు మహిమ చెల్లించకుండా వారి యొక్క సొంత పరిస్థితులను చూసుకొని వారు ఆనందించి వారు సంతోషిస్తున్నారు అని చెప్పి దేవుడు మరి తను బాధపడినట్లుగా యోవేలు ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యోవేలు ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అప్పుడు దేవుడు ఆయనకు అర్థమైపోయింది, అయ్యో ఈరోజు ఈ పట్టణ పరిస్థితి ఇలా మార్చబడింది అని అంటే దానికి కారణం ఈ ప్రజలే. ఈ ప్రజలు దేవుని ఆరాధించకుండా, దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని మందిరంలో సంతోషము లేకుండా వీరు జీవిస్తున్నారు. కనుక ఈ పరిస్థితులు సంభవించాయి అని చెప్పి యోవేలు బాధపడ్డాడు. దేవుని మాట విని క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయంలో ఉన్నవాడు అనువాడునైన దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లాక్డౌన్ సందర్భంగా దేవుని మందిరము మూయబడింది, దేవుని మందిరములో ఆరాధనలు లేవు, దేవుని మందిరములో ఆయన యొక్క సన్నిధి లేకుండా పోయింది. కనుక ఈ రోజున ఇదే సంతోషమని, ఇదే మేలని ఒకవేళ నీవు అనుభవిస్తే ఈ నీ పరిస్థితి ఒకప్పుడు బాగున్న పరిస్థితి బాగులేకుండా పోవచ్చునేమో. అందుకే ఉన్నవాడు అనువాడునైన దేవాతి దేవుడు ఈరోజు నీకు నాకు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఆరాధన జరగాలి, దేవుని సన్నిధి జరగాలి, దేవుని సన్నిధి రావాలి, దేవుని చిత్తానికి విధేయులం అవ్వాలి, దేవుని వాక్యానికి విధేయులం అవ్వాలి. ఏ రోజునైతే నీ దగ్గర జ్ఞానమున్నా, నీ దగ్గర ధనమున్నా, బలమున్నా, ఏది ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని వాక్యానికి విధేయుడు కాకపోతే, విధేయురాలు కాకపోతే, ఒకరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే ఏదేను వనములాగా ఉన్న యెరూషలేము ఎలాగూ మరి దయనీయమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోతూ ఉంది ప్రియులారా. అది కుటుంబమే కావచ్చు, వ్యక్తియే కావచ్చు, సంఘమే కావచ్చు, రాష్ట్రమే కావచ్చు, దేశమే కావచ్చు, అది ఏదైనా పర్వాలేదు. దేవుని దృష్టిలో ఒక్కసారి అవిధేయత ఆయన దృష్టికి వచ్చింది అనంటే మనం ప్రమాదములో పడ్డాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ రోజున ఉన్నవాడు అనువాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మందిరములో సంతోషము లేదంటున్నాడు, మందిరములో ఉత్సవము లేదంటున్నాడు, అనగా ఆరాధన లేదంటున్నాడు, ఆరాధన లేదంటున్నాడు. ఈ పరిస్థితిలో ఆరాధన లేని దినమే మంచిదని నువ్వు అంతకే సంతోషించి దేవుని ఆరాధించకుండా ఉంటే, దేవుని గణపరచకుండా ఉంటే, ఇదిగో పరిస్థితులు తారుమారయ్యే అవకాశం ఉంది. కేవలం నీ పరిస్థితులే కాదు, దేశం యొక్క పరిస్థితులు కూడా తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి అని యోవేలు ప్రవక్త ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే యోవేలు ప్రవక్త దేవుని సముఖములో నుండి వచ్చి ఆ యెరూషలేము ప్రజల మధ్యకు ప్రవేశించి వారితో చెబుతూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, రండి ఉపవాస దినం ప్రతిష్ఠిస్తాం అంటున్నాడు. రండి ప్రజలారా,
ఉపవాస దినం ప్రతిష్ఠిస్తాం. ఎందుకు అనంటే ఆ వ్రత దినమును ఏర్పాటు చేద్దాం. దేవునికి వ్రతము చేయటానికి ఆ దినాన్ని ఏర్పాటు చేద్దాం. అంత మాత్రమే కాకుండా ఈ వ్రత దినమున మనం ఏం చేద్దామంటే యెహోవాను బ్రతిమాలుకుందాం. యెహోవాను బ్రతిమాలుకుందాం. మన ప్రాంతాన్ని బాగు చేయాలి, మన పట్టణాన్ని బాగు చేయాలి, మన భూములను బాగు చేయాలి. మన నదులు ఎండిపోయాయి, మరల మన నదులు నింపబడాలి అని యోవేలు ప్రవక్త అందరిని పిలుస్తున్నాడు. పిలిచి వారితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే యెహోవాను బ్రతిమాలాలి కనుక పెద్దలు దేశంలోని జనులందరినీ మీరు తీసుకొని రండి. దేశంలో ఉన్న జనులందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ మీరందరూ రావాలి. ఎక్కడికి అనంటే దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని మందిరములో యెహోవాను బ్రతిమాలుదాం, దేవుని బ్రతిమాలుదాం, సజీవుడైన దేవుణ్ణి బ్రతిమాలుకుందాం అన్నాడు. బ్రతిమాలుకుందాం అన్నాడు. ఎంత చక్కటి వాక్యము వారికి చెప్తున్నాడు. చూడండి, కొంతమందిని పిలిచి వారితో చెప్తున్నాడు, మీ దేశంలో ఉన్న పెద్దలనందరినీ పిలవండి, ప్రజలనందరినీ పిలవండి, దేవుని మందిరంలోనికి రండి, దేవుని మందిరంలో ఆరాధన చేద్దాం, ఆయనను గణపరుస్తాం, మనం బ్రతిమాలుకుందాం, మన తప్పులు ఒప్పుకుందాం అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ దేశ ప్రజలు, ఆ దేశంలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళంతా వచ్చి ఇంకా దేవుని మందిరములో వారు బ్రతిమాలుకుంటున్నారు. దేవుని ప్రభువా, మేము నీకు అవిధేయులమయ్యాం, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించుమని వారు ప్రాధేయపడ్డారు. కనుక ప్రాధేయపడినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి యొక్క ప్రార్థన విన్నాడు. ప్రియులారా, వారి యొక్క ప్రార్థన విని ఏమంటున్నాడో చూడండి. 2వ అధ్యాయం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పునదేమనగా, అంటే దేవుడైన యెహోవాకు వీరు దేవుని మందిరములోనికి, ఈ యెరూషలేములోని ప్రజలు పెద్దలు అందరూ వచ్చి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా మా పాపమును క్షమించు, మా తప్పిదాలు క్షమించు, నాయనా మేము తెలియక చేసిన మా పాపములన్నిటినీ క్షమించుమని వారు అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వారి యొక్క ప్రార్థనలన్నిటినీ ఆలకించాడు. వారు చేసిన పాపాలన్నిటినీ క్షమించాడు. అయితే వారికి ఉత్తరం ఇచ్చాడు. ఏమని ఉత్తరం ఇచ్చాడు అనంటే, నేను చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక అంటున్నాడు. నేను మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు అన్యజనులైనటువంటి వారి మధ్య మీరు ఇన్సల్ట్ అయిపోయారు, మీరు ఫెయిల్ అయిపోయారు, వారి ముందు అవమానం పాలైపోయారు. కనుక నేను ఈరోజు వారి కంటే నేను మిమ్మల్ని ఎక్కువగా హెచ్చిస్తాను అంటున్నాడు. మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపిస్తాను అంటున్నాడు. మీరు నాకు మొరపెట్టారు కదా, నా మందిరములోనికి వచ్చారు కదా, ఉత్సవ గానాలు చేశారు, ఆరాధన చేశారు, మీ పాపాలు ఒప్పుకున్నారు, నేను పరిశుద్ధుడని మీరు గుర్తుపట్టారు. కనుక ఈ సమయంలో మీకున్న అవమానాన్ని నేను తొలగిస్తాను, మీకు సరిపోయినంత ధాన్యము, ద్రాక్షరసము, తైలము నేను ఇస్తాను అంటున్నాడు. 20వ వచనంలో మనం చూస్తే ఇంకా అక్కడ తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి వచ్చినటువంటి ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఇప్పుడున్న పాత పరిస్థితులన్నిటినీ 4 దిక్కుల వాటిని తరిమి వేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అంటున్నాడు. దేశమా భయపడకు, యెహోవా మన ప్రార్థన విన్నాడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చెప్పి
యెరూషలేము మహానగరం అంతా ప్రజలు గొంతెత్తి వారు చాటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత పశువులతో చెప్తున్నారు, పశువులారా భయపడకుడి, గడ్డి పిల్లలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. పశువులతో చెప్తున్నారు, పశువులారా భయపడకండి, దేవుడు మన ప్రార్థన విన్నాడు, మనకు ఉత్తరం ఇవ్వటానికి జవాబు ఇవ్వటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక మీరు భయపడకండి. వాడిపోయిన చెట్లన్నీ, ఎండిపోయిన చెట్లన్నీ తిరిగి మరలా ఫలాలు ఇస్తాయి అని చెప్తున్నా. అంత మాత్రమే కాకుండా 23వ వచనంలో అక్కడ అంటున్నాడు, సీయోను జనులారా ఉత్సాహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించి మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుడి అంటున్నాడు. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించు. మీ కొట్లన్నీ నింపబడతాయి, ఖాళీ అయిన కొట్లన్నీ నింపబడతాయి, వాడిపోయిన చెట్లన్నీ ఫలాలు ఇస్తాయి, మరి ఆ ఎండిపోయిన గడ్డి మరలా మొలుస్తుంది, మరి పాడైపోయిన భూమి ఏదైనా వాళ్ళని నేను మరలా చేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను పంపించిన గొంగలి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఈ పురుగుల అన్నిటినీ కూడా నేను మరలా వెనకకి తీసుకుంటున్నాను అని చెప్పాడు. వెనకకి తీసుకుంటున్నాను అని చెప్పాడు. కనుక ఆయన చెప్తున్నాడు, నా మహా సైన్యము తిరివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. నేను పంపించిన ఈ పురుగులు ఏ ఆహారాన్ని అయితే తినేసాయో ఆ ఆహారాన్ని మరలా నేను మీకు ఇస్తాను అన్నాడు. నేను మరలా మీకు ఇస్తాను అన్నాడు. అందుకనే 26వ వచనం అంటాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకొందురు అంటాడు. చూసారా, క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, మన దేవుడు ఉన్నవాడు అనువాడు. ఆయన సముఖములో ఆయన చెప్పింది మనం చేస్తే మనకు ఆశీర్వాదము తప్పకుండా వస్తుంది. ఆయన చెప్పింది నువ్వు, ఆయన చెప్పిన మాటకు నువ్వు విధేయుడవవుతే తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది. ఆయన మాటకు విధేయుడవు కాకుండా అవిధేయుడవైతే, ఇదిగో ఈ సుందరంగా ఉన్న యెరూషలేము మహానగరము దేనికి పనికి రాకుండా ఎలాగైపోయిందో, అందులో నివసిస్తున్న ప్రజలు ఎలాగూ వారు చంచలులై బాధకు గురైపోయారో, అందులో నివసిస్తున్న మరి పశువులు పక్షులు అన్నీ కూడా మరి గడ్డి లేనటువంటి పరిస్థితుల్లో ఎంత బాధపడుతూ ఉన్నాయో, ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఎరిగిన వారుగా వారు పశ్చాత్తాప హృదయముతో దేవుని మందిరంలోనికి ప్రవేశించి దేవుని ఆరాధించి వారి పాపాలు క్షమించమని కోరారు. కనుక ఈ సమయమందు ఉన్నవాడు అనువాడునైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నీ పాపముల నిమిత్తమై, నీవు చేసిన దోషముల నిమిత్తమై, నీవు నివసిస్తున్న చీకటి ప్రదేశము నుండి ఆయన నిన్ను తప్పించి రక్షించి కాపాడటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకై ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలి చేశాడు. కనుక బలి చేసిన ఆ ప్రభువు నీ కొరకై తాను మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. అట్టి ప్రభువును ఈరోజు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకుంటే నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ దేశం ఆశీర్వదింపబడుతుంది. కనుక ఈ రోజున మరి ఉన్నవాడు అనువాడునైనా దేవుణ్ణి మన హృదయాల్లోనికి మనం చేర్చుకుందాం. మనం తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మరి యెరూషలేము మహానగరాన్ని నీవు వాటి పరిస్థితులన్నిటిని నాకు తెలియచేశావు. ఈ రోజున నేను కూడా నా పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు నీకు తెలుసు ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను కూడా ఈ రోజున నీ సన్నిధికి వస్తున్నా,
నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నాకు సహాయం చేయి. నేను నిన్ను నా సొంత రక్షకుని అంగీకరిస్తున్నాను ప్రభువా. నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు చెప్పింది నేను చేస్తాను, నీ సేవకులు చెప్పింది నేను చేస్తాను, ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అని చెప్పి నువ్వు తీర్మానం తీసుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఉన్నవాడవు అనువాడవునైనా మా ప్రియమైన రాజుగా నీకు ఆరాధన చేశావు. నీవు మాతో మాట్లాడావు, మమ్మల్ని బలపరిచావు. నీ దివ్యమైనటువంటి వాక్కును మా హృదయంలోనికి మీరు చేర్చారు. మా జీవితాలలో ఉన్న లోపాలు ఈ వాక్యము ద్వారా సరిదిద్దుకొని నీకు విధేయులమై ప్రభువా రానున్న పరలోకపు రాజ్యాన్ని మేము స్వతంత్రించుకొనుటకు నీ కృప మాకు అనుగ్రహించమని, విత్తబడిన వాక్యము తండ్రి నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయటకు సహాయము చేయమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి కాపుదల, నిత్య నడిపింపు ఈ ఆరాధనలో పాల్గొనిన నీ బిడ్డలకును వారి కుటుంబాలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.